హలో, ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం హెల్త్ టిప్స్ గురించి మనం మాట్లాడదాము. ముందుగా అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉండండి. అండ్ డెఫినెట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మీ వెల్ విషెస్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోలో ముందుగా మనం అంటే డయాబెటీస్. ప్రజెంట్ చూసుకుంటే కనుక ప్రజెంట్ జనరేషన్లో మన యొక్క ఆహారపు అలవాట్లు కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా షుగర్ అనేది కామన్గా వస్తుంది. అందుకని దాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటారు. డయాబెటిస్ మిలిటస్ లో జనరల్ మనకి ఏం జరుగుతుందంటే కనుక బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికంగా ఎక్కువ అవుతాయి. ఈ డయాబెటిస్ లో మనకి జనరల్ రెండు రకాలు ఉంటాయండి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. డయాబెటిస్ మొదటి రకంలో అసలు ఇన్సులిన్ అనేది పూర్తిగా బాడీలో ఆగిపోతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ లో ఇన్సులిన్ బాడీలో ఉంటుంది కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే మనం కనుక ఎద్దుని కానీ లేకపోతే ముళ్ళు కర్రతో పొడిచి ముందుకు తీసుకెళ్ళినట్టు లోపల ఇన్సులిన్ ఉంటుంది కానీ దాని పనితీరుని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం డ్రగ్స్ తీసుకొని ఆ ఇన్సులిన్ పనితీరుని పెంచాలి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్న దాని గురించి ఏంటంటే కనుక అంటే షుగర్ ఉన్న వాళ్ళు జనరల్ గా ఏంటి తీపి వస్తువులు తినకూడదు లేకపోతే షుగర్స్ ఉన్న సబ్స్టెన్స్ తినకూడదు అని మనకు నానుడి, అది వాస్తవమే. ఎందుకంటే దానివల్ల ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల డయాబెటిస్ రిస్క్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఫ్రూట్స్ వాళ్ళు ఇష్టంగా తినొచ్చు. అంటే ప్రతి వాళ్ళు తిన్నా కానీ అంత ప్రాబ్లం ఉండదు. వాటిలో షుగర్స్ ఉంటే కానీ వాటి వల్ల అంత ప్రమాదం లేదని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ ఫ్రూట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు దగ్గర కనిపిస్తుంది. కొన్ని ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవడం వల్ల వాటి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే అంటే ప్రతిమట వాటిలో తక్కువ షుగర్స్ ఉంటాయి. అండ్ ఇటువంటి ఫ్రూట్స్ అయితే తీసుకోవడం వల్ల అంత ఇబ్బంది అయితే ఉండదు. డయాబెటీస్ రిస్క్ అనేది ఇంకా ఎక్కువ ఛాన్స్ అయితే ఉండదు అనేది చెప్తున్నాను అనమాట. తీపి పండ్లు తినాలని జనరల్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు, బట్ భయం కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక రాస్బెర్రీ ఫ్రూట్స్ కానీ, అవకాడో ఫ్రూట్స్ కానీ, ఎప్రికాట్ ఫ్రూట్స్ కానీ, బ్లాక్ బెర్రీ కానీ, పుచ్చకాయలు కానీ వీటిని తినవచ్చు. వీటిని తినడం వల్ల మనకి పోషకాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్పితే చక్కెర శాతం అనేది అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే కనుక అది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినాలనుకుంటే కనుక ఈ ఫ్రూట్స్ తింటే కనుక వాళ్ళకి హాని కన్నా కూడా మేలే ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి మన శాస్త్రవేత్తలైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కనుక జనరల్ గా ఎవరికైనా ఆకలి అనేది కామన్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళు బలవంతంగా తినకూడదు అని చెప్పేసి అనుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా తినాలనే కోరిక ఎక్కువగా ఉండదు. అటువంటి వారి కోసం బట్ డెఫినెట్ గా మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇటువంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. వీటిలో ఉన్న షుగర్స్ వల్ల డయాబెటీస్ అనేది ఇంకా పెరిగే అవకాశం తక్కువ అనేది చెప్తున్నారు. వీటి వల్ల ఎటువంటి రిస్క్ లేదు. డెఫినెట్ ఈ ఫ్రూట్స్ అనేది తినవచ్చు. ఒకవేళ మనకి ఇంకా డౌట్స్ ఉంటే కనుక మనం ఏదైనా సరే డైరెక్ట్ మనం చేయం కాబట్టి డాక్టర్ ని సంప్రదించి మనం రిస్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ డెఫినెట్ గా మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.